శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 21 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:48 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి ఉంది. నక్షత్రం రోజంతా పుష్యమి నక్షత్రం ఉంది. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీన్ని శుద్ధి యోగం ఉన్న రోజుగా చెప్తారు. గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనుల్లో విశేషమైన లాభం చేకూరుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ద్వాదశి రాశుల వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ద్వాదశి రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, సంఘంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, సాంఘిక సభలలో అన్ని రకాలుగా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో, సేవా కార్యక్రమాల్లో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి ఈరోజు బలం ఉంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా పుష్యమి నక్షత్రం చాలా మంచిది. గురువు దగ్గర మంత్రం తీసుకోవచ్చు. పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఆపరేషన్ చేయటానికి, చేయించుకోవటానికి బ్రహ్మాండమైన బలం ఉన్న రోజు. వైద్య వృత్తులు ప్రారంభించడానికి, అంటే మెడికల్ హాస్పిటల్స్ ప్రారంభించడానికి, మెడికల్ కోర్సులు నేర్చుకోవటానికి బలం ఉంది. కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా పుష్యమి చాలా మంచి నక్షత్రం. కొత్తగా జాబులో జాయిన్ అవ్వటానికి పుష్యమి మంచిది. కొత్త జాబ్ జాయిన్ అవ్వటానికి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి పుష్యమి బ్రహ్మాండమైన నక్షత్రం. అలాగే కోర్టు వ్యవహారాలకు కూడా పుష్యమి మంచిది. తీర్థయాత్రలకు మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు మంచిది. అబ్రాడ్ వెళ్ళటానికి ట్రై చేసుకుంటే ఈరోజు బలం ఉంది. ముఖ్యమైన జర్నీస్ చేయడానికి బలం ఉంది. అలంకరణకు సంబంధించిన వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి బలం ఉంది. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలకు కూడా పుష్యమి బ్రహ్మాండమైన నక్షత్రం. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా ఈరోజు బలం ఉంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా బలం బ్రహ్మాండంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. దీని గురు పుష్య యోగం అంటారు. బంగారం కొనుక్కోవటానికి బ్రహ్మాండమైన రోజు. ఈరోజు బంగారం కొనుక్కుంటే మీ బంగారం తొందరలో రెట్టింపు అవుతుంది. గురు పుష్య యోగం ఉన్న అద్భుతమైన రోజు కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రధానంగా పిసరంత బంగారమైనా కొనుక్కోండి. తొందరలోనే బంగారం రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొత్త విషయాలకు సంబంధించి కీలకమైన చర్చలు చేస్తారు. క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. క్రియేటివ్ థింకింగ్తో కొత్త పనులకు శ్రీకారం చుట్టగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వృద్ధి పెరుగుతుంది. అంటే ఊహించిన దానికంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కువ ధనాన్ని పొందటానికి ఈరోజు వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. ఎందుకంటే ఊహించిన దానికంటే ఎక్కువ ధనం వస్తుంది. దానివల్ల మీకు ఉన్నటువంటి అప్పులన్నీ ఏదో ఒక విధంగా క్లియర్ చేయగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంది. అంటే ఉద్యోగంలో పొజిషన్ పెరగటం, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలించడం, ఇట్లా ఉద్యోగపరంగా పురోభివృద్ధి కనిపిస్తోంది. అలాగే శుభ కార్యక్రమ లాభాలు కనిపిస్తున్నాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వాటి కోసం అవసరమైన ధనం సమకూర్చుకోగలుగుతారు. ప్రతి పనిలో మిథున రాశి వాళ్ళకి సుఖము, శాంతి, సంతోషము లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. మీ వర్క్ రికగ్నైజేషన్ చేస్తారు. దానివల్ల ఉద్యోగంలో మీ స్థాయి పెరగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మీకు ధనపరంగా కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి కలిసి వస్తుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. ధనపరంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ సింహరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా అనుకూలిస్తాయి.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. శ్రమ పెరిగినప్పటికీ అంతిమంగా వ్యాపారంలో లాభాలే పొందగలరు. అలాగే బంధువులతో మాత్రం కొద్దిగా వాదములు చోటు చేసుకుంటే దానివల్ల గొడవలు పెరిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో గొడవలు రాకుండా, వాదాలు పెంచుకోకుండా చిన్న చిన్న విషయాలు వదిలిపెట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయటం ఈరోజు కన్యారాశి వాళ్ళకు అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంది. ధనపరంగా ప్రయోజనాలు కనిపిస్తాయి. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. ప్రతి పనిలో మానసికోల్లాసం పెరుగుతూ ఉంటుంది. మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తల్లిగారి ఆస్తిపాస్తులు కలిసి రావడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. మాతృ సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపార వృద్ధి కనిపిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా బ్రహ్మాండంగా బిజినెస్ చేయగలుగుతారు. అలాగే ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే మంచి లాభాలు పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కూడా ఈరోజు ఉంది. వ్యాపారం ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలతో ముందుకు దూసుకెళ్లే యోగం ఈరోజు ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యారంగంలో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. మంచి ర్యాంకులు విద్యార్థులకు వస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వినోదంతో ఆనందాన్ని పొందుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక వస్తువులను సమకూర్చుకునేటటువంటి యోగం ఉంది. వస్తు లాభం చేకూరుతుంది. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. కుటుంబంలో ఉన్న చికాకులన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నించాలి. శత్రువులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి బ్రహ్మాండమైన 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి గురు పుష్యయోగం, రెండవది శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివుడికి సంబంధించిన 3 మంత్రాలు చదువుకుంటే మీకు తిరుగుండదు. అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఆ 3 మంత్రాలు ఏంటంటే శ్రీం శివాయ నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః. ఇవి మంత్రాలు. గురు పుష్యయోగముతో కూడిన శ్రావణ మాస శివరాత్రి కాబట్టి శ్రీం శివాయ నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః. ఈ 3 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున లేదా 21 సార్లు చొప్పున చదువుకుని వెళ్ళండి. మీకు వృత్తిలో తిరుగుండదు. అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. విశేషమైనటువంటి రాజయోగాన్ని అందిపుచ్చుకోవటానికి కూడా ఈ మంత్రాలు అద్భుతంగా సహకరిస్తాయి. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర మంచిది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర మంచిది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.